ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం నందు అలరించిన ముగ్గుల పోటీలు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుముఖం పట్టాయి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడి. కుటుంబ ఆస్తి తగాదాల మధ్య ఘర్షణ, బీరుతో దాడి. పెనుగొండలో ఏపీ ఆర్యవైశ్యుల జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. విద్యుత్ ఛార్జీల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మండిపడ్డారు. చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ విద్యుత్ ఛార్జీల భారాలను తగ్గించే నిర్ణయాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోందని తెలిపారు. దానిలో భాగంగా గతంలో డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూ అప్ ఛార్జీల భారాలను ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈరోజు విద్యుత్ రంగంలో చూస్తే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ట్రూ అప్ ఛార్జెస్ కాకుండా ట్రూ డౌన్ ఛార్జెస్ ని ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన పిఎం మోడీ గారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విద్యుత్ అనేది అదొక రాజకీయ అస్త్రం కాదు, కానీ ప్రజలకి నిత్యం అవసరం ఉండే ఒక మౌలిక రంగం. మరి ఈ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చూస్తే మనం విద్యుత్ రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి, పాలసీస్ కానివ్వండి, మరి 9 సార్లు కరెంట్ ఛార్జెస్ పెంచడం వల్ల 32,000 కోట్ల రూపాయలు మరి భారం పడడం మనం చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో. మరి మొన్న ఏదైతే 2014 నుంచి 19 వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క ట్రూ అప్ ఛార్జెస్ విషయంలో మొన్న ఏపీఆర్సీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మరి కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది. 2014 నుంచి 19 మధ్యలో ట్రూ అప్ ఛార్జెస్ ని మరి ఏవైతే ఉన్నాయో 4,498 కోట్ల రూపాయలు చెల్లించవలసిందిగా మరి కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది. మరి ఇంత డబ్బు ప్రజల మీద భారం పడుతుందని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో మరి ప్రజల మీద భారం పడకూడదని చెప్పి దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ చేసి అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మరి ఈ రోజున ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో కరెంట్ ఛార్జెస్ పెంచమని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ట్రూ డౌన్ ని మరి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. జంగారెడ్డిగూడెంలో సుబ్బారెడ్డి కాలనీ నందు వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సంకష్టహార చతుర్థి పర్వదినం పురస్కరించుకుని అన్నదానం చేశారు. బైనేరు వద్ద వెంచేసి ఉన్న నవగ్రహ దేవదేవతల ఆలయ చైర్మన్ ఆధ్యాత్మిక సేవకులు కానూరి గంగాధర్రావు పాల్గొన్నారు. సుమారు 900 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. బుట్టాయిగూడెం మండలంలోని కరాటం రంగనాయకమ్మ కాలనీ నందు రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య ప్రవళికల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఏపీఎం పద్మావతి కరాటం రంగనాయకమ్మ కాలనీ వివోఏ కోసూరి మణిల నిర్వహణలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, గేమ్స్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు రోటరీ క్లబ్ అధ్యక్షులు పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్య ప్రవళిక, సీసీలు సత్యనారాయణ, సీతారామయ్యల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగనాయకమ్మ కాలనీ వివోలో ఉన్న 23 గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. గారి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సంధ్య ప్రవళికల నిర్వహణలో బుట్టాయిగూడెం మండలం కరాటో రంగనాయకమ్మ కాలనీలో అంగరంగ వైభవంగా ఈ యొక్క సంక్రాంతి ముగ్గుల పోటీల కార్యక్రమాలు మరియు ఆటల కార్యక్రమాలు, మ్యూజికల్ చైర్ ఆటల పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది మనకు సంస్కృతి, అనాదిగా తరతరాలుగా వస్తున్న సంక్రాంతి సంస్కృతి. ఈ రోజు ప్రతి రైతన్న కూడా చక్కగా పాడి పంటలతో ధనధాన్యాలతో
తన యొక్క ఏదైతే కాయ కష్టం చేసి రాత్రి పగలనక కాయ కష్టం చేసి తన యొక్క పండించిన ధనధాన్యాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఇంటికి తెచ్చుకొని చక్కగా ఇంటికాడ పెట్టుకుని సంక్రాంతి ముగ్గులు గోవులు మరియు ఎద్దులు వాటి నుంచి సేకరించిన ఏవైతే గుబ్బెమ్మలు మరి అదే విధంగా పిడకలు అనేక రకాలైన అవే కాకుండా పిండి వంటలను చేసుకుని సకుటుంబంగా చాలా అద్భుతంగా మన సంస్కృతిలో భాగంగా సంక్రాంతి పండుగ నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంస్కృతికి చిహ్నంగా ఈ రోజు ఇక్కడ శ్రీమూర్తులు అందరూ కూడా చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ వేసిన ప్రతి ముగ్గు కూడా ఏ ముగ్గుకి ఏ పోటీ ఇవ్వాలో కూడా మేము చాలా సతమతం అయిపోయాం. అంత బాగా చాలా బాగా వేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరులో ఈ ప్రోగ్రామ్ లో కండక్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ప్రతి ఒక్క శ్రీమూర్తి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో సంస్కృతిని కాపాడటం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మన సంస్కృతి బయటకు వచ్చి మనకు స్త్రీమూర్తుల యొక్క గొప్పతనం ఏంటో మనకి ప్రపంచానికి చాటి చెప్పే వాళ్ళు అవుతాం. కాబట్టి గౌరవ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిసి గారు, శ్రీ సత్యనారాయణ గారు మరియు సీతారామయ్య గారుతో కలిసి బృందం ఈ యొక్క సెలక్షన్ చేయడానికి చాలా ఇబ్బంది పడడం. ఇందులో కొన్ని సంస్కృతికి సంబంధించిన కొన్ని చిహ్నాలు ఎక్కువగా ఎవరైతే ఉపయోగించారో వారికి ముఖ్యమైన మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఇచ్చే కార్యక్రమాన్ని మన గౌరవ సత్యనారాయణ గారు, సిసి సత్యనారాయణ గారు మరియు సీతారామయ్య గారి చేతుల మీదుగా ఈ బహుమతి కార్యక్రమం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్యుల జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. ఆత్మీయ సమావేశం అందరినీ కలిసికట్టుగా ఉండేలా చేయాలని తెలిపారు. ప్రతి సంఘం వారు కూడా తప్పనిసరిగా ఆర్యవైశ్య మీడియా మిత్రులను, లాయర్లను, డాక్టర్స్ ను, చార్టర్డ్ అకౌంటెంట్స్ ను, మనలో ఉన్న అన్ని రకాల ఉద్యోగస్తులను కూడా కలుపుకుని ముందుకు సాగాలని అన్నారు. అలాగే పేద ఆర్యవైశ్యులను కూడా అన్ని సంఘాల వారు కూడా కలుపుకుని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ వాసవిమాత పీఠాధిపతి బాలస్వామి, సన్నిధి నాగసాయి శ్రీనివాస్, ఎండ్రప్రగడ వీరాంజనేయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్డీఓ నరహరిరావు, గుండె వైద్య నిపుణులు వేణు చేతుల మీదుగా మెగా వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రైవేటు వాహనాల డ్రైవర్స్, కార్మికులు పెద్ద ఎత్తున వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఉచిత మందులు పంపిణీ చేశారు. విజయ హాస్పిటల్ వైద్య బృందం, వేణు సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం వైద్య సేవలు అందజేశారు. పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఇటువంటి వైద్య శిబిరాల నిర్వహణపై వక్తలు మాట్లాడుతూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ గోపాల్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సంవత్సరం రహదారి భద్రతా మాసోత్సవాలు 1వ తారీఖు నుండి 31వ వరకు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం వారం పెట్టేవారు. ఈ సంవత్సరం నెలకు పెంచారు. ఆ కార్యక్రమంలో ఈరోజు డాక్టర్ వేణు గారి ఆధ్వర్యంలో మా ఆర్టీఓ గారి ఆదేశాల మేరకు, డిటిసి గారి ఆదేశాల మేరకు ఐ క్యాంపు, బ్లడ్ టెస్ట్, షుగరు, బీపీ బస్సు డ్రైవర్లు అందరికీ చేయడం జరుగుతుందండి. డ్రైవర్కి శిక్షణ కార్యక్రమం కూడా సార్ చెప్పారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్ళాలి ఇంటికి, ఏ ఇబ్బంది లేకుండా. మీరు ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు అని చెప్పి సూచనలు ఇచ్చారండి. కుటుంబ తగాదాతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గత కొంతకాలంగా కోయిలగూడెంకు చెందిన రాచూరి మదన్ కు తన సోదరుడు సుబ్బారావుతో విభేదాలున్నాయి. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ కేసు విత్డ్రా అవ్వాలి అంటూ కొంతకాలంగా సోదరుడు సుబ్బారావుని టీడీపీ పోలవరం ప్రచార కమిటీ కార్యదర్శిగా ఉన్న మదన్ వేధిస్తున్నాడు. సుబ్బారావు మాట వినకపోవడంతో మదన్ కొంతమంది వ్యక్తులతో కలిసి సుబ్బారావు ఇంటిపై అర్ధరాత్రి దాడి చేశారు. దాడిలో సుబ్బారావు కొడుకు రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ రవితేజను కోయిలగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన కోయిలగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖం భాగంపై తీవ్రంగా గాయం కావడంతో 20 పైన కుట్లు పడినట్లు తెలియజేస్తున్నారు. మా నాన్నగారిని మా తమ్ముడిని పట్టుకుని వేధించేస్తున్నాడు మదను. నన్ను ఎవరు ఏం చేయలేరని అంటున్నాడండి. రాత్రి వచ్చి మా నాన్న బెదిరించేస్తున్నాను. మా నాన్న లోన్ పెట్టేశాను, నేను బీరకాయ ఇచ్చుకుని చంపేస్తాను అన్నాడు. మళ్ళీ మా తమ్ముడినేమో మా ఇంటి వీధిలో సందులో పెట్టి బీరు సీసా ఇచ్చుకుని పగలు కొట్టేశాడండి. మూతంతా పగలు కొట్టేశాడు. 26 కుట్లు పడినాయి. మాకు చావు బతుకుల్లో ఉన్నాడు. మాకు రక్షణ లేదండి, ప్రాణ రక్షణ లేదు. అసలు మమ్మల్ని వేధిచ్చేస్తున్నాడండి పట్టుకుని. నా వెనకాల పార్టీ ఉందని అంటున్నాడండి. ఎవరు ఏం చేయలేరని అంటున్నాడు. మాకు ప్రాణ రక్షణ లేదండి. మా తమ్ముడిని, నన్ను, మా నాన్న కూడా నరికేస్తానని అంటున్నాడండి. అలా బామ్మద్ది రాత్రి మా ఇంటికి వచ్చి మా ఇంటి సామాను అన్ని ధ్వంసం చేసేసాడు పట్టుకుని. ఇంటికాడ
మా నాన్న ఇంటికాడ బీరకాయ ఇచ్చుకుని కొట్టేశాడు. మా తమ్ముడు దొరికాడని చెప్పి బీరకాయ ఇచ్చుకుని మొత్తం మూతంతా పద్దలు కొట్టేలా కొట్టేసాడు పట్టుకుని. ఇంటికాడేమో సాగు బతుకులు ఆరోగ్య హాస్పిటల్ కోయిలగూడెం హాస్పిటల్లో ఉండి మా తమ్ముడు రాత్రి నుంచి సాగు బతుకుల్లో ఉన్నాడు. తెల్లలు అయితే కష్టపడతాం మేము. మాకు ఆ ఎండ లేదు. మా అమ్మ ఉన్నప్పుడు కూడా మా అమ్మను కూడా చంపేసాడు. నాడే చంపేశాడు. కలియుగ దైవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు చేపడుతోంది. గ్రామాల్లో పెద్ద తిరుపతి దేవస్థాన ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెం సూర్య ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఖాళీ మైదానం నందు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీనివాసుని కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ ఏర్పాట్లను నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్, 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, కోకిల ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు నాగేశ్వరరావు, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీనరసింహ ధనకుమార్, ఇమ్మని శశికుమార్, చిటికల రాంబాబు తదితరులు పర్యవేక్షించారు. సామూహికంగా నిర్వహించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సిటీ న్యూస్ తో కోరారు. ఓం నమో వెంకటేశ్వర. మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీనివాసపురం రోడ్డు సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్ ముందు రామలమ్మ శెలకలోని 9/1/2026 శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు కళ్యాణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా పూర్తి చేయడానికి మీటింగ్ లాగా ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. అలాగే మన ఎమ్మెల్యే గారు సొంగ రోషన్ కుమార్ గారు, పుట్టా మహేష్ కుమార్ గారు మరియు కూటమి నాయకులు అందరూ కలిపి శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ కళ్యాణానికి జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలు మరియు 50 మంది భక్తులందరూ కూడా వచ్చి ఈ కళ్యాణ కార్యక్రమాలను తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉభయ దేవురులతోటి కలిసి వస్తే అనేటువంటి ఒక ఆలోచనకి అద్భుతమైన రూపం ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం. రేపు జనవరి 9వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మన శ్రీనివాసపురం రోడ్లో ఉన్నటువంటి రాజాన పండు గారి కళ్యాణ మండప ప్రాంగణంలో, ప్రధానంగా కళ్యాణ మండపం ముందు ఉన్నటువంటి ప్రదేశంలో శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశారు. ఈ శ్రీనివాస కళ్యాణాన్ని పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం ముక్కున్న అక్కడికి వెళ్ళి చూడలేకపోయినా, ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఆ స్వామి యొక్క దివ్య వైభవాన్ని కళ్ళారా చూడలేకపోయినటువంటి ఏదైనా ఒక చిన్న అసంతృప్తి మన జీవితంలో ఉన్న వాళ్ళందరూ కూడా వినియోగించుకోవడానికి ఇది ఒక వేదిక. ఆ స్వామి యొక్క కళ్యాణంలో ప్రత్యక్షంగా పాల్గొని దర్శించి తరించేటువంటి అవకాశం వచ్చినప్పుడు, అది మన ఊళ్ళోకి వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవటం అనేది మనకి కూడా వెంకటేశ్వర అనుగ్రహం ఉంటే తప్ప ఈ సమాచారం మన దాకా రాదు. సమాచారం వచ్చినా కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొందామంటే ఏదో ఒక రూపంలో మన గత జన్మ కర్మలు అడ్డుకుంటాయి. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడేసి మమ్మల్ని ఆ కళ్యాణం చూసే యోగ్యత కల్పించమని వెంకటేశ్వర స్వామికి ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేసుకోగలిగితే కనీసం ఆ రోజు వచ్చే కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని మనం పొందగలుగుతాం. ఇది ఒక యోగ్యత. ఆ దృష్ట్యా మనందరం కూడా జనవరి 9 ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మన రాజాన సత్యనారాయణ గారి కళ్యాణ మండపానికి ఎదురుగుండా జరిగేటువంటి శ్రీనివాస కళ్యాణంలో భాగస్వాములు అవుదాం. అది వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహం సంపూర్ణంగా మనం పొందాం. అక్కడి నుంచే వేద పండితులు పెద్ద తిరుపతి నుంచి వస్తున్నారు. కార్యక్రమం అంతా అదే. స్వామివారు కూడా పెద్ద తిరుపతి నుంచే వస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా పెద్ద తిరుపతి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం కాబట్టి భక్తులంతా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరోసారి కోరుతూ ఆహ్వానిస్తోంది శ్రీనివాస కళ్యాణ ఆహ్వాన కమిటీ. అందరికీ నమస్కారం అండి. మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో 9వ తారీఖున మన సిఎన్ఆర్ మాల్ వెనకాల శ్రీనివాసపురం రోడ్డు రాజాన పండు గారి కళ్యాణ మండపం ముందు కూటమి ప్రభుత్వం జంగారెడ్డిగూడెం ప్రాంత ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఇక్కడ చేయించాలని ఒక మంచి ఉద్దేశంతో మన చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో, ఎందుకంటే అది చాలా ఆర్థికపరమైనటువంటి అలాంటి కార్యక్రమాన్ని కొంతమంది కూటమి నాయకులు మరియు బయట వ్యక్తులు సహకారంతో మరి ఒక అద్భుతంగా మరి జంగారెడ్డి ప్రాంతంలో పెట్టబోతున్నారండి. గతంలో 12 సంవత్సరాల క్రితం శ్రీనివాస కళ్యాణం చేయించినట్టు మరి చాలా మంది పెద్దలు చెప్పారు. ఆనాడు మాకు తెలుసు. అయితే మేము ఆ రోజు మాకు అవకాశం లేక వెళ్ళలేదు. కానీ ఈరోజు చాలా పెద్ద ఎత్తున మేము అనుకోవడం అయితే 6,000 మంది పైనే వస్తారని ఒక అంచనా కూడా వేసుకున్నామండి. ప్రతి భక్తుడు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మా నాయకులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. ప్రసాదాలు అందరికీ అందేటట్టు ఎటువంటి వ్యక్తికి కూడా అసౌకర్యం కలగకుండా మరి మంచి కార్యక్రమం తలపెడుతున్నారు. మరి పెద్ద తిరుపతి నుంచి వచ్చే వస్తు విగ్రహాలు కూడా రాబోతున్నాయి. వేద పండితులు కూడా అక్కడే కళ్యాణం చేసే వాళ్ళు వస్తున్నారు. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మన టౌను మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చి
పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎటువంటి గ్రూపులు లేవండి. ఎటువంటి ఏ పార్టీ వాళ్ళని రావచ్చు. ఇంత మంచి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ శ్రీనివాస్ కళ్యాణం చేయించుకోవాలని, మీ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరాలని కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని పేరు పేరున అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఓం నమో వెంకటేశ్వర. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వెంకటేశాయ. జంగారెడ్డిగూడెం పట్టణం ఈ నెల 9వ తేదీ శుక్రవారం ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో శోభిల్లబోతోంది. అందులో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో మీకు ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు అందరూ కూడా. ప్రత్యేకించి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ ప్రత్యక్ష దైవంగా మనందరం కూడా భావించేటువంటి శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని, మనం భగవంతుడి దర్శనాన్ని ప్రతి ఒక్కరం వెళ్ళి పొందుతూ ఉంటాం. కళ్యాణోత్సవాన్ని చేయలేకపోతున్నామే అని మనసులో అనిపించే ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ వేద పండితులు, ఆ ఉత్సవమూర్తులు జంగారెడ్డిగూడెం పట్టణానికి తీసుకొచ్చి తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే కళ్యాణోత్సవం జరుగుతుందో అదే విధంగా మన పట్టణంలో కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించేటువంటి గొప్ప మహత్తర కార్యక్రమానికి ఈ కూటమి ప్రభుత్వం తెరదీయడం, జనాలందరిలోనూ ఒక ఆధ్యాత్మిక భావనలు, విలువలు పెంచాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా విశేషం. దానికి జంగారెడ్డిగూడెం ఒక పాత్ర పోషించడం అనేది ఈ ప్రాంత వాసులుగా మనందరం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. ప్రతి ఒక్కరూ కూడా రేపు 9వ తేదీన జరిగేటువంటి శ్రీనివాస కళ్యాణం శ్రీ అనే అక్షరంలోనే ఉంది లక్ష్మీదేవి. అలాగే ఆ శ్రీనివాసుడికి అటు ఇటు ఉండే రూపం కూడా అమ్మవారి రూపాలు లక్ష్మీదేవిగానే చెప్తారు. సాధారణంగా కళ్యాణం శనివారం చేయడం మంచి విశేషంగా భావిస్తాం, కానీ ఈ కళ్యాణోత్సవం శుక్రవారం చేయడం లక్ష్మీప్రదం. కాబట్టి అటువంటి యోగ్యమైనటువంటి ఆ యోగ్యత జంగారెడ్డిగూడెం పట్టణం పొందడం అనేది విశేషం. అటువంటి శుక్రవారం పూట జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగేటువంటి ఈ శ్రీనివాస కళ్యాణోత్సవానికి సద్భక్తులైన మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములై కళ్యాణోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొంది ప్రతి ఒక్కరం కూడా ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించి ధన్యులు కావలసిందిగా కోరుతూ ఈ ప్రాంతం బాగుండాలి, లోక కళ్యాణంగా చక్కగా ఈ ప్రాంతం అంతా కూడా అలరారాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం చేసే ఈ కళ్యాణోత్సవంలో భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని ధన్యత పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినభవ. మరి 9/1/2026 మన కలియుగ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని మన జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజన్ పండుగ గారి కళ్యాణ మండపం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో మరి చాలా భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క కళ్యాణం మరి తిలకించటానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి మీ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, మరి అలాగే ఈ కళ్యాణాన్ని మీరెవరో కూడా చాలా మంది ఈ యొక్క ప్రాంతం వారు చూసుండరు. పెద్ద తిరుపతిలో ఎలాగైతే కళ్యాణం జరుగుద్దో ఆ రకంగానే ఇక్కడ కళ్యాణం జరుగుద్ది. మరి మీరందరూ కూడా ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించే స్వామివారి ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా కూటమి సభ్యుల సహకారంతో గౌరవ ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు, అలాగే పుట్ట మహేష్ కుమార్ గారు వాళ్ళ సలహా సూచనలతోటి ఈరోజు మన జంగారెడ్డి పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కనుల పండుగగా మన రాజాన పండుగ గారి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న రాములం చలకలో ఈ శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి ప్రతి ఒక్కరు కూడా వచ్చి భాగస్వాములు కండి. ఆ వేడుకలో ఆ కళ్యాణ మహోత్సవంలో కొన్ని జంటలు కూర్చుంటున్నారు, కానీ ఇంత మంచి వేడుకని కళ్ళారా చూస్తే ఆ పుణ్యం మనకు కూడా ఎంతో ఆ పుణ్యం అది. ఎందుకంటే పెద్ద తిరుపతి నుంచి వచ్చి చేస్తున్నారు. మనం ఎప్పుడో టీవీలో చూడటం అంతవరకే చేస్తున్నాం, కొంతవరకు శక్తి మేరకు కొంతమంది వెళ్తున్నారు. కానీ ఇంత కన్నుల పండుగని కళ్ళారా దగ్గరుండి చూసే అవకాశం మనకు రావటం, మన ఈ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వచ్చి తిలకించి దిగ్విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన జంగారెడ్డిగూడెంలో శుక్రవారం నాడు 9/1/2026 తేదీ నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశారండి. ఈ కార్యక్రమాన్ని మన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి చొరవతో జరుగుతుందండి. ఇక్కడ ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి వేద పండితులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఇక్కడికి భక్తులందరూ వచ్చి కనులారా వీక్షించాల్సిందిగా కుటుంబం తరపున కోరుచున్నాను. ఈ నెల 9వ తేదీన రాములమ్మ చిలకనందు నిర్వహించే శ్రీనివాస కళ్యాణ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేయాలని కోరారు. జనవరి 9వ తారీఖున ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌన్లో శ్రీనివాస కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా వేలాది మంది భక్తుల మధ్యన జరుపుకోబోతున్నాము. ఈ యొక్క ప్రోగ్రాంకి మరి
తిరుపతి నుంచి అర్చకులు కానివ్వండి, దీనికి సంబంధించిన మరి వస్తువులను కూడా ఇక్కడ తీసుకొచ్చి స్వయంగా ఇక్కడ కళ్యాణం జరపబడుతుంది. కాబట్టి భక్తులు, జంటలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మరి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి ఆ యొక్క కళ్యాణాన్ని తిలకించి అందరూ కూడా ఆశీర్వచనం తీసుకోవాల్సిందని కోరుతున్నాను. ఈ యొక్క ప్రోగ్రాం మరి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఇక్కడ జరగబడును. మరి లొకేషన్ వచ్చేసి ఇది సూర్యకిరణ్ ఫంక్షన్ హాల్. ఇక్కడ స్టేజ్ తర్వాత ఇవన్నీ కూడా చూడడానికి వచ్చాము. అద్భుతంగా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇంత షార్ట్ టైంలో మరి జంగారెడ్డిగూడెం టౌన్ సంబంధించిన కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా మాట్లాడుకొని దీన్ని మరి ఎన్నడూ లేని విధంగా చేసే విధంగా అందరూ కూడా ఇక్కడ ఈ విషయంలో మరి దగ్గరుండి ఫాలోఅప్ చేస్తున్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీలోనే ఇది ఒక పెద్ద మరి కళ్యాణంగా మనం చెప్పుకోవచ్చు. మరి గతంలో ఎప్పుడో ఐ థింక్ 2 దశాబ్దాల క్రితం జరిగింది. మరి తిరిగి మరి నేను ఎమ్మెల్యేగా మరి ఇది ఇక్కడ తీసుకోవడం నేను చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని అందరూ కూడా జంగారెడ్డిగూడెంలో ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న శ్వేతార్క గణపతి చాముండేశ్వరి ఆలయం వద్ద సంకష్టహర చతుర్థి నిర్వహించారు. వినాయక స్వామి ఆలయం నందు వేద పండితులు మామిళ్లపల్లి ఆనంద శివాచార్య ఆధ్వర్యంలో పూజలు ఘనంగా చేశారు. నడిపల్లి సతీష్ దంపతులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్వామివారిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకున్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపూరి సతీష్, శివానంద శర్మ, కార్తీక్ పాల్గొన్నారు. పవిత్ర పర్వదినాల్లో ఆలయం నందు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వలవల తాతాజీ పేర్కొన్నారు. జై గణేశ, జై జై గణేశ. భక్త మహాశయ సంకష్టహర చతుర్థి ఈరోజు 6/1/2026 మంగళవారం ఆశ్రేష్టానికి వచ్చింది. చాలా విశేషప్రదమైనది. సంకష్టహర చతుర్థి అంటే సకల కష్టములను తొలగించి శుభములను చేకూర్చేటటువంటి చతుర్థి. ఆ రోజున కనుక వినాయక నామస్మరణ చేసిన, వినాయకుడికి పూజ చేసిన, వినాయక ప్రసాదం తీసుకున్న అత్యంత అద్భుతమైనటువంటి విజయం కలుగుతుంది. అందుచేత ఈ కొత్త సంవత్సరంలో వేళ ఈ 2026 రాగానే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించాలని చెప్పి నేను అనుకున్న వెంటనే మన ఎన్ఎస్ ఖజానా సతీష్ గారు వారు వెంటనే ఈ నెలలో నేను చేస్తానండి అని చెప్పి వారు ద్రవ్య సహాయం ఏర్పాటు చేశారు. అలాగే మా వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి జనసేన నాయకులు వలవల తాతాజీ గారు వారు కూడా ఎంతో వెంటనే స్పందించి మీరు ఏర్పాటు చేసుకొని మీకు వెనకాల మేము ఉంటామని చెప్పి అన్నారు. కాబట్టి ఈ 12 నెలలు కూడా అనగా 2027 జనవరి సంకష్ట చతుర్థి వచ్చే వరకు ప్రతి నెల కూడా ఈ యొక్క సంకష్ట చతుర్థి భోజనాలు జరుగుతాయి. అందరూ కూడా సహకరించి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని ఎక్కువ ఫలితాన్ని పొంది స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. జై గణేశ, జై జై గణేశ. సంకష్టహార చతుర్దశి సందర్భంగా ఈ రోజున మన ఇందిరానగర్ కాలనీలో ఉన్న వినాయక స్వామిని దర్శించడం జరిగింది. పంతులు గారి పిలుపు మేరకు ఈ రోజున భగవంతుడు ఈ రోజున ఇంత మంచి రోజు నన్ను పిలిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే రోజు ఆయన ఒక మంచి సంకల్పంతో ఈ సంవత్సరం అంతా కూడా నెలకు ఒకసారి ఒక దాతతో భోజనాలు ఏర్పాటు చేయడం అంటే మంచి శుభపరిణామం. అలాగే ఈ రోజున భోజనాలు ఏర్పాటు చేసింది నా స్నేహితుడైన నడిపల్లి సతీష్ గారి కుటుంబానికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఆ స్వామివారికి, పంతులు గారికి మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని అంగన్వాడీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఏలూరు జిల్లాలోని కార్పొరేట్ ఆసుపత్రులను కాదనుకుని భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందడం గర్వంగా ఉందని అన్నారు. ఆసుపత్రిలో రోజుకు సుమారు 800 రకాల పరీక్షలు నమోదవుతున్నాయని తెలిపారు. ఆసుపత్రిపై చెడు ప్రచారాలను మానుకోవాలని ప్రత్యర్థులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి దేవి, జనసేన మండల అధ్యక్షులు పత్తి మదన్, పలువురు కూటమి నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు. హాస్పిటల్ కూడా త్వరలో కూడా అప్గ్రేడ్ చేయడానికి అన్ని విధాలు కూడా అంటే ఆరోగ్య రథం కూడా 41 పరీక్షలు ఫ్రీగా చేయడానికి కూడా ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే 104లో కూడా అనేక మెడిసిన్స్ కానీ టెస్ట్ కానీ అవి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం. ఇక్కడ కూడా ల్యాబ్లో ఇంచుమించు 800 టెస్ట్ రోజు వచ్చేటప్పటికి సుమారుగా 800 టెస్టులు కూడా చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఎంత నమ్మకం ఉంటే ఇంతమంది అంటే ఇక్కడ ఉండేటప్పటికి ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ, అలాగే దెందులూరు, గోపాలపురం కాన్స్టిట్యున్సీల నుంచి కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనకి ఇక్కడ దగ్గరలోనే ఏలూరు ఉంది. ఏలూరులో కూడా వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్స్ బోర్డు ఉన్న వాటిని కాదని ఇక్కడికి
మేము ఒక్కొక్కళ్ళం కూడా ఎంతో కాలం నుంచి ఇక్కడ చేయించుకుంటున్నాం. అంటే రిపీటెడ్గా వస్తున్నారంటే ఇక్కడ మెరుగైన వైద్యం, అంటే ఈ పద్యం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ గత ప్రభుత్వంలో వాళ్ళు ఎవరు రాని వాళ్ళు కూడా ఇక్కడ ఇన్పేషెంట్స్ కానీ మనకి మామూలుగా జనరల్గా వచ్చేవాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇదిగా చెప్తున్నారు. అందరినీ కూడా స్వయంగా అడిగి తెలుసుకున్నప్పుడు ఎవరు కూడా ఎటువంటి కంప్లైంట్ చేయట్లేదు. జంగారెడ్డిగూడెంలో 10వ వార్డులో 10 లక్షల రూపాయలు విలువైన సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు. అలాగే 11వ వార్డులో 12 లక్షల రూపాయలు ఇంకొక రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అర్బన్ పరిధిలో 90% రోడ్లు కంప్లీట్ చేయడం జరిగిందని నాగలక్ష్మి తెలిపారు. అలాగే అంబికా రెస్టారెంట్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు ఇదే 10వ వార్డులో కాంక్రీట్ డ్రైన్ నిమిత్తం 35 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాగే సాలిపేట రోడ్డు కూడా కాంక్రీట్ డ్రైన్ మంజూరు చేయడం జరిగిందని, ఈ పని నిమిత్తం 30 లక్షల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో పార్టీలకు అతీతంగా జంగారెడ్డిగూడెం పట్టణాన్ని తీర్చిదిద్దామని, అందులో భాగంగానే 10వ వార్డు తెలుగుదేశం అయినా ఇక్కడ అభివృద్ధికి సహకరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, కౌన్సిలర్ జ్యోతి, సెక్రటరీ మనోజ్ పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ వెనుక ఉన్న మార్కెట్ లో విచ్చలవిడిగా చేపల దుకాణాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, వారికి రెగ్యులర్ గా చేపల వ్యాపారం చేసుకునే వారికి షాపులు లాటరీ పద్ధతిలో కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇక్కడ 8 మంది రెగ్యులర్ గా వ్యాపారం చేసుకునే వాళ్లే కాకుండా అదనంగా 4 షాపులు కేటాయించడం జరిగిందని తెలిపారు. స్థానిక ముదిరాజుల అభ్యర్థన మేరకు వారికి కూడా కేటాయించామని తెలిపారు. ప్రతి ఒక్కరికి మున్సిపల్ షెడ్లలో వారికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. విద్యాశాఖలో వస్తున్న మార్పులు చేర్పులపై జంగారెడ్డిగూడెం విద్యాశాఖ అధికారి రాముడితో సిటీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగిందని సిటీ కేబుల్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా తెలిపారు. ఈ నెల 12వ తేదీ ఆదివారం రాత్రి 8:30 సిటీ డిజిటల్ నెట్వర్క్ నందు హెచ్టీవీ ఛానల్ నెంబర్ 5 నందు ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. విద్యాశాఖలో పలు పథకాల గురించి స్పష్టంగా ఆయన వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించగలరని హరీష్ గుప్తా కోరారు. జియో హాత్వే సెటప్ బాక్స్ ఉన్న వినియోగదారులు మాత్రమే ఈ కార్యక్రమం చూడగలరని స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలలో జియో హాత్వే ద్వారా నెట్ కేబుల్ సర్వీస్ అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు, సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. తమను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ఆయుర్వేద మెడికల్ షాప్ నిర్వాహకులు రాము ఇంటి వద్ద వారం రోజులుగా చలిలోని నిద్రిస్తూ జీవనం సాగిస్తున్న బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరానికి చెందిన వృద్ధురాలిని గుర్తించారు. సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమంలో ఆశ్రయం పొందే విధంగా బీజేపీ సీనియర్ నాయకులు కొప్పాక శ్రీనివాస్, రాము తదితరులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వీరప్రసాద్, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ టీచర్ నబీనా, లక్ష్మీలు పాల్గొన్నారు. ఆమె చిరునామా వివరాలు తెలియకపోవడంతో ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ ముందుకు వచ్చి ఆశ్రమానికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వేగంగా స్పందించిన ప్రతి ఒక్కరికి కొప్పాక శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో ఇక్కడ ఈ గులాబీ రంగు చీర కట్టుకున్న ఆవిడ ఎవరో అదే తెలియదు. మా రాము గారి ఇంటి పక్కన కారు పార్కింగ్ చేసుకున్న చోట వారం రోజుల నుంచి అక్కడే పడుకుంటాం. రాత్రులు కట్టికి చలిలో 2 రోజులుగా మేము 3 రోజుల నుంచి అబ్జర్వ్ చేసాం. చేసిన తర్వాత ఆవిడ అడిగినా ఎవరి వివరాలు చెప్పట్లేదు, ఎక్కడో ఏ ఊరు నుంచి వచ్చిందో తెలియదు, ఎక్కడో తెలియదు. దాని మీద అడిగితే గణపవరం మాత్రమే చెప్తారు. చుట్టుపక్కల వాళ్ళు రాము గారు వీళ్ళంతా కూడా ఆహారం అది అందిస్తున్నారు, దుప్పట్లు అవి ఇచ్చారు, కానీ కైటికి చెల్లు రోడ్డు మీద పడుకుంటారు. వివరాలు చెప్పలేకపోతాం. దీంతో అసలు ఏం చేయాలి అని తెలియక ఫస్ట్ ఈ ఆశ్రమాన్ని సంప్రదించాము. సరే వారు శేఖర్ గారు మానవ దృక్పథంతో ఇంతమందిని ఆదరిస్తున్నారు కాబట్టి ఆమెను జాయిన్ చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. విషయాన్ని మనం పోలీసు వారి దృష్టి కూడా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి నేను రాము గారు కూడా కలిసి ఎస్ఐ గారికి చెప్పాం. వారు కూడా సరే ఫోటో తీసి ఒకటి గ్రూప్ లో పెట్టండి, మనం ట్రేస్ అవుట్ చేద్దామన్నారు. వెంటనే ఆవిడ ఫోటోతో సంబంధించిన వివరాలు పోస్ట్ చేశాం. దానికి తగ్గట్టుగానే అధికారులు కూడా తక్షణమే స్పందించారు. తర్వాత ఆ వార్డుకి సంబంధించినటువంటి అంగన్వాడీ గారు అయినటువంటి సబీనా గారు, తర్వాత రాజుల కాలనీ సచివాలయం లక్ష్మి గారు మరి గారు ఇమీడియట్ గా రావటం, ఆ వివరాలు తీసుకోవటం, అలాగే ఈఓపీఓడి గారు కానీ పోలీసు వారు కానీ తక్షణమే స్పందించారు. స్పందించిన తర్వాత ఆమెను ట్రేస్ అవుట్ తీసి ఇక్కడికి తీసుకొచ్చి రీహాబిలిటేషన్ కింద శేఖర్ గారు మన పెద్ద మనసుతో కొన్ని ఇక్కడ జాయిన్ చేసుకున్నారు. చెప్పేది ఏంటంటే వాళ్ళ ఈమె పిల్లలు కానీ భర్త కానీ ఎవరన్నా ఉంటే అలా వదిలేయడం అనేది అన్యాయం. రోడ్డు మీద కటికి చెల్లలో పడుకుంది. కుక్కలు కానీ పాములు కానీ కరిచినా మాకే హృదయం ద్రవించిపోతుంది, చూడలేకపోతుంది. ఇమీడియట్ గా ఏం చేయాలో అర్థం కాక ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాము. ఇమీడియట్ గా స్పందించారు కాబట్టి సరిపోయింది. ఇలాంటి పనులు మీకు దెబ్బలాట్లు కానీ కొట్లాట్లు కానీ ఉంటే ఆ భావోద్వేగాలు అంతవరకే పరిష్కరించుకోండి. రోడ్ల మీదకి తల్లిదండ్రులను వదిలేయకండి. ఇప్పుడు ఆ ఇంట రోడ్డు మిట పడుకుంటూ ఉంటే అంత చెల్లో
అంత వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎలా పడుకోగలుగుతుంది? మానవత్వం ఉండాలి కదా. ఇవాళ జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ యంత్రాంగమైనా, రెవెన్యూ అయినా, పోలీసు వారైనా, అంగన్వాడీ టీచర్లైనా ఇంత సమయంలో కూడా ఆడపిల్లలు కూడా దగ్గరుండి అంత బాధ్యతగా పనిచేశారు కాబట్టి సరిపోయింది. ఏమి చేయకపోతే ఏంటి పరిస్థితి? కాబట్టి తక్షణమే వాళ్ళ సంబంధికులు ఎవరైనా ఉంటే మీరు మీ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. లేదా ఆశ్రమం నడుపుతున్నారు కదా కాబట్టి మాకు బాధ్యత లేదనుకోవటం మాత్రం మంచి పద్ధతి కాదని తెలియజేస్తారు. డిపార్ట్మెంట్ల వారందరికీ కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ నెల 9వ తేదీన జంగారెడ్డిగూడెంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం నందు అలరించిన ముగ్గుల పోటీలు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గుముఖం పట్టాయి. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ వెల్లడి. కుటుంబ ఆస్తి తగాదాల మధ్య ఘర్షణ, బీరుతో దాడి. పెనుగొండలో ఏపీ ఆర్యవైశ్యుల జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం. పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ. వార్తలు సమాప్తం. నమస్కారం.